సార్ మీరు ఆలయ చైర్మన్ ట్రస్టీగా జాయిన్ అయిన ఇప్పటి వరకు కూడా మీరు తీసుకున్నటువంటి ముఖ్య నిర్ణయాలు ఏంటి టెంపుల్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్? స్టార్టింగ్ లో నాకు చైర్మన్ ఇచ్చిన తర్వాత నేను వెళ్ళి మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి వారు మన చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఆయన ఒకే మాట చెప్పారు, నాకు అందరినీ కలుపుకుని టెంపుల్లో మీరు భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ ఫెసిలిటీస్ చక్కగా వాళ్ళకి ఉండేటట్టుగా, ఇది సెంటర్లో ఉన్న దేవాలయం, అమరావతి అంటే ఈ రాష్ట్రంలో మధ్యలో ఉన్న దేవాలయం, ఈ రాష్ట్రానికి మధ్యలో ఉంది. దానివల్ల మీరు చాలా కేర్ఫుల్గా చూడండి టెంపుల్లో ఉండడం జరిగింది. అదేవిధంగా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ కంఫర్ట్స్, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఏం చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశం మీద అసలు ముందు టెంపుల్లోకి వస్తే వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండాలి. నీట్నెస్ ముఖ్యం టెంపుల్లో. అసలు వాళ్ళ బయట రాష్ట్రంలో ఎలా ఉంటుందో కార్పొరేషన్ ఏరియాలో ఈ టెంపుల్లో కూడా మేము సుమారుగా 200 మందిని పెట్టి డ్యూటీలు మారుస్తూ చాలా నీట్నెస్ గా మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా కూడా మరి సీఎం గారి దృష్టిలో నెంబర్ 1 అనాలంటే చాలా కష్టం. అందుకని ఇంకా మమ్మల్ని నెంబర్ 1 అనాలా, ఇంకా 10 అంటున్నారు ఆయన. అందుకని దానికోసం తప్పిస్తున్నాం. నీట్నెస్, నెంబర్ 1 నీట్నెస్ అని. ఆ తర్వాత పైకి వచ్చిన వాళ్ళకి బోర్డులు, ఇక్కడ వివిధ పూజలు ఉంటాయి, మండపాలు ఉంటాయి, దారులు తెలియాలి, శివాలయంకి ఎటు వెళ్ళాలి, అక్కడ ఈ పూజకి ఎటు వెళ్ళాలి, లిఫ్ట్కి ఎటు వెళ్ళాలి, డౌన్కి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి, కింద కనపడగా నాకు డౌన్ అంటే ఇది అనే బోర్డులు అన్ని కూడా చూసిన బోర్డులు. ఇక్కడ కుంకుమ పూజ అని మరి ఇవన్నీ పూజలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆ పూజలు కొత్త మండపం కూడా పెట్టాము. మార్నింగ్ హోమాలు జరుగుతాయి, చండీ హోమం అంటారు. అటన్నిటికీ ప్లేసుల్లో ఆ బోర్డులు అనేది పెట్టేసి జరిగింది. బోర్డులు లేకపోతే ఎక్కడెక్కడి నుంచి వస్తారు భక్తులు ఇక్కడికి. నన్ను స్వయంగా అడగడం జరిగింది. నేను ఇక్కడ సిబ్బందితో నడుస్తూ ఉంటే, సార్ నేను చండీ హోమం టికెట్ కొన్నాను, ఒక భక్తుడు నన్ను అడిగాడు. మరి నాకు ఆ దారి తిరిగి అడిగితే సరిగ్గా చెప్పలేదు ఎవరు. నేను ఎత్తుకునేటప్పుడు 5 నిమిషాలు పూజ అయిపోయింది. అక్కడ నేను బాధపడ్డాను. నాకు బోర్డులు పెట్టేసింది సార్ అంటే నేను వెంబడే యువ గారికి చెప్పి సిబ్బందికి చెప్పి బోర్డ్స్ పెట్టండి ఇమీడియట్గా. వీరికి అన్ని చోట్ల వాష్రూమ్స్ కూడా, ఇప్పుడు వాష్రూమ్స్ కూడా నెంబర్ 1గా తీసుకుంటున్నాం. డెఫినెట్ గా ఫ్యూచర్ లో వాష్రూమ్ చాలా బాగుంటాయి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నాం. కొత్తవి కూడా ప్లాన్ చేస్తున్నాం. అది ఎక్కడెక్కడి నుంచో వస్తారు, 2 గంటలు 3 గంటలు 4 గంటల నుంచి అటు జర్నీ చేసి వస్తారు మా వాళ్ళు. వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇవ్వాల్సిన అవసరం మనం దేవస్థానంలో. అది కూడా కేర్ తీసుకుంటాను నేను ఇక్కడ. అట్లాగే ఇప్పుడు సమ్మర్ వచ్చింది, మ్యాట్లు, సమ్మర్ వచ్చింది, పందిళ్ళు, ఇటువంటి అన్ని కూడా కాళ్ళు కాకుండా నిత్యం మేము భక్తులు ఇక్కడ టెంపుల్లో తిరుగుతూ వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారో ఎలా చేయాలి, మనం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఎంత త్వరగా దర్శనం అవ్వాలి, క్యూ లైన్లో మనకి ఎక్కువసేపు నిలబడితే మనం ఏం చేయాలి, దాని మీద నేను నిర్ణయం తీసుకుంటాను.